హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి పాలకూర పప్పు, పాలకూర కందిపప్పుతోని చేసిన నేను. టేస్ట్ బాగుంటుంది. నేను చేసినట్టు చేయండి. ఆనియన్స్ వేసుకోకుండా చేసిన నేను. పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకోవాలి. ఈ సన్నగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో తేలేసుకోండి. ముందుగా 2 పావుల దాకా నూనె పోసుకొని తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి. పెసరపప్పు వేసుకున్నా బాగుంటుంది. కందిపప్పుతో చేస్తున్నా, పల్చగా లేకుండా చిక్కగానే ఉండేలా చేస్తున్నా. మార్నింగ్ టిఫిన్లో కూడా బాగుంటుందండి. కర్రీస్ తినే వాళ్ళకు ఈ టేస్ట్ నచ్చుతుంది. ఓన్లీ చట్నీస్ తినే వాళ్ళకు ఇష్టం ఉండదు, కానీ ఇది అందరు చేసుకునే వంటే, కాకపోతే చేసి చూపిస్తున్నానండి. టేస్ట్ బాగున్నది, అందుకే వేసిన, వీడియో పెట్టిన. పసుపు వేసుకోవాలి. తర్వాత ఉప్పు నీళ్ళలో వదిలేసుకున్న ఆకులు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆకులు ఉడికిన తర్వాత కందిపప్పు ఉడకబెట్టుకున్నది వేసుకోవాలి. పంటపప్పు కొన్ని ఉడకేయండి, అప్పుడు కొంచెం సోలపొడి వేసి పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది. మాది పంటపప్పు అండి. నార్మల్ షాపులలో అయితే తొందరనే ఉడుకుతాయి, కానీ ఇవి ఉడికే కదా. అంతే. ఇది ఆకుకూర దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పాలకూరలో పప్పు వేసుకోవడమేనండి. బాగుంది. చపాతీలకు కూడా బాగుంటుంది, ఇడ్లీలకు కూడా బాగుంటుందండి. అంతే, సింపుల్ రెసిపీయే కదా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. శనగపప్పు ఉంటే మాత్రం పచ్చి శనగపప్పు నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి, ఇంకా అది కూడా బాగుంటుంది. అంతే అండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఏం వేయట్లే కదండి మసాలాలు. ఇట్లా ఉంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.